కంపారిజన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ స్పానిష్. సో ఇప్పుడు చెప్పినదంతా ఇన్ఈక్వాలిటీ, ఇప్పుడు చెప్పేది ఈక్వాలిటీ. ఇద్దరు వ్యక్తుల్ని కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య క్వాలిటీస్ క్వాంటిటీస్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్వాలిటీ అంటారు. ఈక్వల్ లేకపోతే ఇన్ఈక్వాలిటీ అంటారు. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య కాకోకుండా రెండు వస్తువుల మధ్య కూడా మనం కంపారిజన్ చేస్తాము. ఆ రెండు వస్తువుల మధ్య క్వాంటిటీస్ కానీ క్వాలిటీస్ కానీ ఈక్వల్గా ఉంటే ఈక్వాలిటీ, ఈక్వల్ లేకపోతే ఇన్ఈక్వాలిటీ అంటారు. ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అంటే యాజ్ మచ్ యాజ్ మెనీ యాజ్ అని చెప్తాం. ఫస్ట్ యాజ్ మచ్ యాజ్ మెనీ అనేది నౌన్కి ముందు, అడ్వర్బ్కి ముందు, అడ్జెక్టివ్ ముందు వస్తుంది. తర్వాత యాజ్ అనేది నౌన్ తర్వాత, అడ్జెక్టివ్ తర్వాత, అడ్వర్బ్ తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నౌన్ని కంపారిజన్ చేస్తున్నాం. ఆ నౌన్కి ముందు యాజ్ మచ్ వచ్చినా యాజ్ మెనీ వచ్చినా ఆ నౌన్ని చూసుకొని నౌన్ ఒకవేళ మస్కులిన్ అయితే తాంతో, ఫెమినిన్ అయితే తాంతా, మస్కులిన్ ఫ్లూరల్ అయితే తాంతోస్, ఫెమినిన్ ఫ్లూరల్ అయితే తాంతాస్ రాస్తాం. తర్వాత యాజ్ అంటే కోమో. నార్మల్గా కోమో అంటే మనం హౌ అని నేర్చుకున్నాం, కానీ ఓ పైన అసంత సింబల్ పెట్టాలి. ఓ పైన అసంత సింబల్ పెడితే హౌ అవుతుంది. అలాగే కోమో అంటే ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. ఏం చెప్పండి? వెరీ గుడ్. కొమేర్ అంటే టు ఈట్. ఫస్ట్ పర్సన్కి ఏమొస్తుంది? కోమో. మరి స్పానిష్లో కోమో ఉంది, ఆ ఈట్ రాయాలా యాజ్ రాయాలా? అలా డౌట్ వచ్చినప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. తాంతో, తాంతా, తాంతోస్, తాంతాస్ ఇలా ఉన్నాయి అంటే అది యాజ్ అని కన్సిడర్ చేసుకోవాలి. కోమో వచ్చిందనుకో దాని ముందర ఐ అంటే యో అని ఉంటుంది, లేదా కోమో తర్వాత నౌన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ఈట్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ యాజ్ ఉందనుకో అదే ఫుల్ స్టాప్ అనమాట, సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుందన్నమాట. కోమో తర్వాత ఏమీ లేదు అనుకుంటే యాజ్, కోమో తర్వాత ఏదైనా ఉందనుకో నౌన్ ఉంటుంది. ఇప్పుడు ఐ ఈట్ మ్యాంగో అని ఉంది, కోమో ఎల్ మాంగో అని ఉంటుంది. అప్పుడు యాజ్ అని రాయలేం, ఈజీగా రాసిస్తాం ఈట్ అని. అలా గుర్తుపెట్టుకోవాలి. కోమో తర్వాత ఏముంది లేదా కోమో ముందు ఏముంది చెక్ చేసుకోండి. కోమో ముందర ఏ ఉందనుకో ఆ ఈట్ అని కన్సిడర్ అవుతుంది మనకు ఆటోమేటిక్గా. కోమో ముందు నౌన్ ఉంది, నౌన్కి ముందు ఇలా ఉంటాయి తాంతో, తాంతా, తాంతోస్, తాంతాస్. అలా ఉంటే యాజ్ అని కన్సిడర్ చేసుకోవాలి. అలాగే వర్బుని కంపారిజన్ చేసామనుకో వర్బు తర్వాత తాంతో వస్తుంది, తర్వాత కోమో వస్తుంది. వర్బు తర్వాత తాంతో, తర్వాత కోమో. మళ్ళీ వర్బు తర్వాత తాంతా, తాంతోస్, తాంతాస్ రావు, ఓన్లీ వర్బు తర్వాత తాంతో రావాలి. అదే ఒక అడ్జెక్టివ్ని అడ్వర్బ్ని కంపారిజన్ చేసామనుకో వాటి ముందర తాన్ రాస్తాం, తర్వాత కోమో రాస్తాం. తాన్ అన్నా కూడా యాజ్, యాజ్ మచ్, యాజ్ మెనీ అని వస్తుంది. తర్వాత యాజ్ అంటే మీనింగ్ కోమో. ఇలా 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. నౌన్ని కంపారిజన్ చేస్తే నౌన్ని బట్టి 4 ఫామ్స్ వస్తాయి. నౌన్ తర్వాత యాజ్ అంటే కోమో రాయాలి. అదే వర్బుని కంపారిజన్ చేసామనుకో వర్బు తర్వాత తాంతో రాస్తాం, తాంతో తర్వాత కోమో వస్తుంది. అదే అడ్జెక్టివ్ని అడ్వర్బ్ని మనం కంపారిజన్ చేసామనుకో అడ్జెక్టివ్ ముందర అడ్వర్బ్ ముందర తాన్ వస్తుంది, తర్వాత కోమో వస్తుంది. ఎగ్జాంపుల్ తాంతో మస్కులిన్ సింగులర్ అవుతుంది, తాంతా ఫెమినిన్ సింగులర్, తాంతోస్ మస్కులిన్ ప్లూరల్, తాంతాస్ ఫెమినిన్ ప్లూరల్ ఫామ్ అవుతుంది. టు సే you have as much or as many of something as something else in Spanish we use tanto. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా దాని మధ్యలో మనం నౌన్ రాసుకోవచ్చు. తర్వాత కోమో. ఇఫ్ ద థింగ్ వీఆర్ కంపేరింగ్ ఈజ్ ఏ నౌన్, నౌన్ని కంపారిజన్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ వాడతాం. ఆర్ తాంతో కోమో ఇఫ్ వాట్ వీఆర్ కంపేరింగ్ ఈజ్ ఏ వర్బ్, వర్బును కంపారిజన్ చేస్తే వర్బు తర్వాత తాంతో కోమో వస్తుంది. సో కింద ఎగ్జాంపుల్ ఉన్నాయి, దాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది. ద వర్డ్ తాంతో మచ్, మస్ట్ రావాల్సింది, మస్ట్ మ్యాచ్
ద వర్డ్ తాంతో మస్ట్ మ్యాచ్ ద నౌన్ దట్ ఫాలోస్ ఇట్ జెండర్ అండ్ నెంబర్. ఖచ్చితంగా తాంతో అనేది నౌన్ బట్టి మనం తీసుకోవాలి, ఖచ్చితంగా జెండర్ని ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్, మధు హ్యాస్ యాజ్ మెనీ డాగ్స్ యాజ్ లీలా. లీలా దగ్గర ఎన్ని డాగ్స్ అయితే ఉన్నాయో మధు దగ్గర అన్ని డాగ్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో మధు, హ్యాజ్ అంటే తీయనే, డాగ్స్ అంటే పెర్రోస్ కదా, మస్కులిన్ ప్లూరల్. అలాంటప్పుడు యాజ్ మెనీ అంటే మస్కులిన్ ప్లూరల్ ఏమొస్తుంది అదే తీసుకోవాలి, తాంతోస్ వస్తుంది. డాగ్స్ అంటే పెర్రోస్, యాజ్ అంటే కోమో, లీలా. అను హ్యాస్ యాజ్ మచ్ మనీ యాజ్ లావణ్య. అను దగ్గర ఎంతైతే మనీ ఉందో, లావణ్య దగ్గర ఎంతైతే మనీ ఉందో అను దగ్గర కూడా అంతే మనీ ఉందని అర్థం. అను హ్యాస్ అంటే అను తీయనే, యాజ్ మచ్ అంటే తాంతా, మనీ అంటే మొనేదా. ఒకవేళ దినేరో తీసుకుంటే తాంతో అని రాయాలి. మొనీదా అన్నా కూడా మనీనే. మొనేదా ఏమంటే ఫెమినీను, మొనేదా అనేది ఫెమినీను, అందుకే ఇక్కడ యాజ్ మనీ అంటే తాంత రాసాం, ఫెమినీన్. తర్వాత యాజ్ అంటే కోమో, లావణ్య. ఐ హ్యావ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ యూ. నీ దగ్గర ఎన్నైతే బుక్స్ ఉన్నాయో నా దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయని చెప్పడం. ఐ హ్యావ్ అంటే తెంగో, యాజ్ మెనీ అంటే తాంతోస్, బుక్స్ అంటే లిబ్రోస్, యాజ్ అంటే కోమో, యూ అంటే తు. నెక్స్ట్, టుడే ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ ఎస్టర్డే. టుడే అంటే ఓయ్, ఈజ్ అంటే అసెర్. ఇలా కోల్డ్ ఇవి గురించి మాట్లాడినప్పుడు నార్మల్గా అసెర్ కంజుగేషన్ అని వాడతాం. ఇట్ ఈజ్ కోల్డ్, ఇట్ ఈజ్ హాట్ అన్నప్పుడు అస్సే అని రాస్తాం. కోల్డ్ రాయడానికి ముందు యాజ్ అని ఉంది కదా, యాజ్ అంటే తాంతో, ప్రియో అంటే కోల్డ్, యాజ్ అంటే కోము, అయ్యేర్ అంటే ఎస్టర్డే. సో యాక్చువల్గా ఇది కోల్డ్ అడ్జెక్టివ్ అవుతుంది కదా, అడ్జెక్టివ్ అయినప్పుడు తాంతో రాయకూడదు, తాను రాయాలి. ఇది నౌన్లో వచ్చింది బై మిస్టేక్. ఎగ్జాంపుల్, కోల్డ్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అప్పుడు అడ్జెక్టివ్ వచ్చినప్పుడు అడ్జెక్టివ్ ముందర తాను రాయాలి, తాంతో రాయకూడదు. దేర్ ఆర్ యాజ్ మెనీ పియర్స్ యాజ్ యాపిల్స్. యాపిల్స్ ఎన్నైతే ఉన్నాయో పియర్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నాం. దేర్ ఆర్ అంటే అయ్యి, తాంతాస్. ఎందుకు తాంతాస్ రాసాం? పియర్స్ అంటే పెరాస్ రాసాం, ఫెమినిన్ ప్లూరల్ కాబట్టి తాంతాస్. తర్వాత కోమో, యాపిల్స్ అంటే మాన్సానాస్. ఐ హ్యావ్ అంటే తెంగో, యాజ్ మచ్ అంటే తాంతో, మనీ అంటే దినేరో, యాజ్ అంటే కోమో, అమల. మనీ అనేది దినేరో కాబట్టి యాజ్ మచ్ అంటే తాంతో రాసాం. నౌన్ మస్క్లీన్ అయితే ఇవి కూడా మస్క్లీన్ రాసాం. మై మదర్ హ్యాస్ యాజ్ మచ్ పేషెన్సీ యాజ్ హర్. తనకు ఎంతైతే పేషెన్సీ ఉందో మా అమ్మకు కూడా అంతే పేషెన్సీ ఉందని చెప్తున్నాం. మై మదర్ అంటే మీ మాద్రే, హ్యాజ్ అంటే తీయనే, యాజ్ మచ్ అంటే తాంతా, పేషెన్స్ అంటే పాసియన్సియా, యాజ్ అంటే కోమో, హర్ అంటే ఏయా. కంపారిజన్లో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి ఇంగ్లీష్లో, బట్ స్పానిష్లో సబ్జెక్టివ్ రాయండి. యూ ఇక్కడ హర్. ఈ హ్యాస్ మెనీ బనానాస్ హ్యాస్ హిమ్. ఈ హ్యాస్ అంటే ఎల్ తీయనే, ఎల్ రాయలేదు, డైరెక్ట్గా తీయనే రాసాం. బనానాస్ అంటే ప్లతానోస్, ఫెమినిన్ మస్కులిన్ ప్లూరల్ కాబట్టి తాంతోస్ రాసాం. యాజ్ అంటే కోము, హిమ్ అంటే ఎల్. ఐ వాంట్ యాజ్ మెనీ యాపిల్స్ యాజ్ హర్. ఐ వాంట్ అంటే కియేరో, యాజ్ మెనీ అంటే తాంతాస్, యాపిల్స్ అంటే మాన్సానాస్, యాజ్ అంటే కోమో, హర్ అంటే ఏయా. సో ఇవి నౌన్స్ అనమాట. పెర్రోస్ డాగ్స్, అందుకే తాంతోస్. మొనేదా మనీ, ఫెమినిన్ సింగులర్ కాబట్టి తాంతా. బుక్స్ అంటే లిబ్రోస్, మస్కులిన్ ప్లూరల్ కాబట్టి తాంతోస్. కోల్డ్ అనేది అడ్జెక్టివ్, తాన్ రాయాలి ఇక్కడ. పెరాస్ అంటే పియర్స్ కదా,
ఫెమినిన్ ప్లూరల్ కాబట్టి తాంతాస్. దినేరో అంటే మస్కులిన్ ప్లూరల్ కాబట్టి తాంతో. పేషెన్స్ అంటే పాసియన్సియా, ఫెమినిన్ సింగులర్ కాబట్టి తాంతా. ప్లతానోస్ అంటే మస్కులిన్ ప్లూరల్ తాంతాస్. యాపిల్స్ అంటే మాన్సానాస్, అందుకే తాంతాస్. అలా నౌన్ బట్టి తాంతో, తాంతా, తాంతోస్, తాంతాస్ ఈ 4 ఫార్మ్స్ వస్తాయి. అర్థమైనాయా? సో నెక్స్ట్ వర్బ్ని కంపారిజన్ చేస్తే ఏమొస్తాయి? గర్ల్స్ స్టడీ యాజ్ మచ్ యాజ్ బాయ్స్. అబ్బాయిల్లాగే అమ్మాయిలు కూడా చదువుతారు అని అర్థం. గర్ల్స్ అంటే లాస్ నిన్యాస్ లేదా చీకాస్ అని వాడచ్చు. స్టడీస్ అంటే స్టడీ అంటే ఎస్తూదియాన్. ఎస్తూదియాన్ అని ఎందుకు రాసాం? ప్లూరల్ కదా గర్ల్స్, దేకి ఏమొస్తుందో అదే రాయాలి. సింగులర్ అయితే షీకి ఏమొస్తుందో అదే రాయాలి. సో గర్ల్స్ ఫ్లూరల్ కాబట్టి థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కదా, థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కింద కన్సిడర్ చేసుకొని దేకి ఏమొస్తుందో అది రాసాం. ఎస్తూదియాన్. యాజ్ మచ్ అంటే తాంతో, యాజ్ అంటే కోమో, బాయ్స్ అంటే నిన్యోస్. ఇక్కడ వర్బు స్టడీ. స్టడీ తర్వాత యాజ్ మచ్ యాజ్ వచ్చింది కాబట్టి యాజ్ మచ్ యాజ్ అంటే తాంతో కోమో. మారుతి ఈట్స్ యాజ్ మచ్ యాజ్ ఆనంద్. ఆనంద్ లాగే మారుతి తింటాడని అర్థం. మారుతి కోమే, తాంతో కోమో ఆనంద్. ఆనంద్ స్టడీస్ యాజ్ మచ్ యాజ్ మారుతి. ఆనంద్ ఎస్తూదియా తాంతో కోమో మారుతి. ఆనంద్ థర్డ్ పర్సన్ కదా, అందుకే ఎస్తూదియా అని రాసాం. యాజ్ మచ్ యాజ్ అంటే తాంతో కోమో. మై స్టూడెంట్స్ లర్న్ యాజ్ మచ్ యాజ్ యువర్ స్టూడెంట్స్. మీ విద్యార్థులాగే మా విద్యార్థులు చదువుతారని చెప్తున్నాం. మై స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఫ్లూరల్ కాబట్టి మై అంటే మీ కాకుండా మిస్ తీసుకుంటున్నాం. మిస్ ఆలుమ్నోస్. లర్న్ అంటే అప్రెందేర్, థర్డ్ పర్సన్ ఫ్లూరల్ కాబట్టి అప్రెందెన్ అని రాసాం. స్టూడెంట్స్ ఫ్లూరల్ కదా, దేకి ఏం రాస్తామో అది రాయాలి. యాజ్ మచ్ యాజ్ అంటే తాంతో కోమో. యువర్ స్టూడెంట్స్ అంటే తుస్ ఆలుమ్నోస్. రాము డ్రింక్స్ యాజ్ మచ్ యాజ్ చందు. రాము డ్రింక్స్ అంటే బేబే, యాజ్ మచ్ యాజ్ అంటే తాంతో కోమో చందు. ఆరెంజెస్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ యాపిల్స్. యాపిల్స్ లాగే ఆరెంజెస్ కూడా కాస్ట్ ఉన్నాయని చెప్తున్నా. లాస్ నారాన్హాస్ కోస్తారంటే టు కాస్ట్ కదా, ఇది ఇర్రెగ్యులర్. థర్డ్ పర్సన్ దేకి ఏమొస్తుందో, ఆరెంజెస్ ఫ్లోరల్ ఇచ్చాడు కాబట్టి దేకి ఏమొస్తుందో అది రాయాలి. కుయస్తాన్ అని వస్తుంది. యాజ్ మచ్ యాజ్ అంటే తాంతో కోమో. యాపిల్స్ అంటే లాస్ మాన్సానాస్. ఇది వర్బు. ఎస్తూదియాన్, కోమే, ఎస్తూదియా, అప్రెందెన్, బేబే, కుయస్తాన్ ఇవన్నీ వర్బ్స్. వర్బ్స్ తర్వాత జస్ట్ తాంతో కోమో అని రాయాలి. నెక్స్ట్ అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ని కంపారిజన్ చేసామనుకో ఏమొస్తుంది? శ్రావణి ఈజ్ యాజ్ గుడ్ లుకింగ్ యాజ్ మధు. మధులాగే శ్రావణి కూడా బాగా అందంగా ఉంటుంది అని చెప్తున్నాం. శ్రావణి ఏస్ తాన్ గ్వాపా కోమో మధు. గుడ్ లుకింగ్ అంటే గ్వాపో, అమ్మాయిని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్వాప రాస్తున్నాం. దాని ముందర యాస్కి తాన్ రాస్తున్నాం, దాని తర్వాత యాస్కి కోమో రాస్తున్నాం. మధు ఈజ్ యాజ్ గుడ్ లుకింగ్ యాజ్ శ్రావణి. శ్రావణి లాగే మధు కూడా అందంగా ఉంటాడని చెప్తున్నాం. మధు ఏస్ తాన్ గ్వాపో కోమో శ్రావణి. మధు అబ్బాయి కదా, అందుకే గ్వాపో అని రాశాం. సరస్వతి ఈజ్ యాజ్ టాల్ యాజ్ యువర్ బ్రదర్. సరస్వతి నీ తమ్ముల్లాగే పొడవుగా ఉంటుంది అని చెప్పడం. సరస్వతి ఏస్ తాన్ ఆల్తా కోమో తు ఎర్మాను. యువర్ కార్ గోస్ యాజ్ ఫాస్ట్ యాజ్ హిస్ కార్. అతని కారు లాగే నీ కారు కూడా వేగంగా వెళ్తుంది అని చెప్తున్నాం.
యువర్ కార్ అంటే తూక్కొచ్చే. గోస్ అంటే ఇక్కడ కొర్రే అని తీసుకున్నాడు, వెళ్తుంది అన్నట్ల రన్ లాగా తీసుకున్నాడు. తాన్ అంటే యాజ్, ఫాస్ట్ అంటే రాపిదో, యాజ్ అంటే కోము, హిస్ కార్ అంటే సూక్కొచ్చే. ద బుక్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సిరీస్, సిరీస్ లాగే బుక్ కూడా బాగుంది అని చెప్తున్నా. ఎల్ లిబ్రో ఎస్ తాన్ బుయనో కోమో లా సెరియే. నెక్స్ట్, అశోక్ ఈట్స్ యాజ్ స్లోలీ యాజ్ జయంతి. అశోక్ come tan lentamente como జయంతి. మై కార్ రన్స్ యాజ్ క్విక్లీ యాజ్ యువర్స్. మై కార్ మీకొచ్చే, రన్స్ అంటే కొర్రే అని తీసుకున్నాడు. యాజ్ అంటే తాన్, క్విక్లీ అంటే రాపిదమెంతే, యాజ్ అంటే కోము, యువర్స్ అంటే తుయ్యో. ఇక్కడ యువర్స్ తర్వాత యువర్స్ అని వచ్చిందంటే పొసెసివ్ ప్రొనౌన్, యువర్ వచ్చిందంటే పొసెసివ్ అడ్జెక్టివ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యువర్ తర్వాత నౌన్ వస్తే పొసెసివ్ అడ్జెక్టివ్, యువర్ తర్వాత ఏం రాయలేదు అంటే అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. బాలు లివ్స్ హ్యాస్ హ్యాపీలీ యాజ్ లక్ష్మి. బాలు లివ్ అంటే బిబిర్, బాలు థర్డ్ పర్సన్ కాబట్టి బిబే అని వస్తుంది. యాజ్ అంటే తాన్, హ్యాపీలీ అంటే ఫెలిస్మెంతే, యాజ్ అంటే కోము, లక్ష్మి. సో ఇలా అడ్జెక్టివ్స్ అడ్వర్బ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య క్వాలిటీస్ సేమ్ ఉన్నప్పుడు అడ్జెక్టివ్ ముందర అడ్వర్బ్ ముందర తాన్ వాడాలి, అడ్జెక్టివ్ తర్వాత లేదా అడ్వర్బ్ తర్వాత కోమ వాడాలి. గుడ్ లుకింగ్ అంటే ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్వాపా, అబ్బాయి అయితే గ్వాపో, గ్వాపో గ్వాపా ముందర తాన్ రాసాం, తర్వాత కోమో రాసాం. టాలు, ఫాస్ట్, గుడ్ ఇవి కూడా అడ్జెక్టివ్స్, వాటి ముందర తాన్ రాసాం, తర్వాత కోమో రాసాం. స్లోలీ, క్విక్లీ, స్లోలీ, క్విక్లీ, హ్యాపీలీ ఇవి అడ్వర్బ్స్. ఇవి అడ్వర్బ్స్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని అడ్వర్బ్స్ ఇంగ్లీష్లో ఎల్వైతో ఎండ్ అవుతాయి. అలా ఎల్వైతో ఎండ్ అయినాయి అంటే అవి అడ్వర్బ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. స్పానిష్లో అది అడ్వర్బ్ అని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే ఎంఈఎన్టీఈతో ఎండ్ అయితే అడ్వర్బ్, ఎంఈఎన్టీఈతో ఎండ్ అయితే అది అడ్వర్బ్. అలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నౌన్ ఫ్లూరల్ అయినప్పుడు అడ్జెక్టివ్ కూడా ఫ్లూరల్ తీసుకోవాలి, అది ఎలాగో చూద్దాం. ద అడ్జెక్టివ్స్ ఇన్ తాన్ కంపారిజన్ మస్ట్ మ్యాచ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ ద జెండర్ అండ్ నెంబర్. మై సిస్టర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ యువర్ బ్రదర్. ఇక్కడ ఇద్దరిని కంపారిజన్ చేస్తున్నాం, ఇక్కడ ఇద్దరు కూడా సింగులరే. నీ తమ్ముడు లేదా మీ అన్న కన్నా నా చెల్లెలు లేదా మా అక్క పొడవుగా ఉంటుందని చెప్పడం. మై సిస్టర్ అంటే మీ ఎర్మానా, ఈజ్ అంటే ఎస్, టాల్ అంటే ఆల్తా, యాజ్ అంటే కోమో, యువర్ బ్రదర్ అంటే తూ ఎర్మానో. ఇక్కడ అసంత సింబల్ రాయకూడదు. యువర్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్, జస్ట్ యూ రాయాలి. మై సిస్టర్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ యువర్ బ్రదర్. నీ తమ్ముడు లేదా నీ అన్నతో కంపారిజన్ చేస్తున్నాం, ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సిస్టర్స్ అంటున్నాం ఫ్లూరల్ కాబట్టి అడ్జెక్టివ్ కూడా ఫ్లూరల్ తీసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మై సిస్టరే, సెకండ్ ఎగ్జాంపుల్లో మై సిస్టర్స్ అని ఉంది, అప్పుడు అడ్జెక్టివ్ కూడా ఫ్లూరల్ తీసుకోవాలి. మై సిస్టర్ అంటే మీ ఎర్మానా, మై సిస్టర్స్ అంటే మిస్ ఎర్మానాస్. ఆర్ అంటే సోన్, తర్వాత తాన్, ఆల్తాస్, తర్వాత కోము. యువర్ అంటే తు, యు రాయాలి. మై బ్రదర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ యువర్ సిస్టర్. మై బ్రదర్ అంటే మీ ఎర్మానో, ఈజ్ అంటే ఎస్, తాన్ ఆల్తో, కోమోతు ఎర్మానా. ఇక్కడ సిస్టర్, ఇక్కడ బ్రదర్ని కంపారిజన్ చేస్తున్నాం సిస్టర్తో, ఇక్కడ రెండు చోట్ల సింగులరే అందుకే ఆల్తో రాసాం. మై బ్రదర్స్ అంటున్నాం, మిస్ ఎర్మానోస్. ఆర్ అంటే సోన్, తర్వాత తాన్ ఆల్తోస్, కోమో తు ఎర్మానా. ఇక్కడ కూడా అంతే, యూ పైన అసంత సింబల్ లేదు, పొసెసివ్ అడ్జెక్టివ్. ఇలా రాయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకోండి,
ఫస్ట్ ఎగ్జాంపుల్లో మై సిస్టర్ సింగులర్ కాబట్టి ఆల్తా రాసాం టాల్ అంటే. సెకండ్ ఎగ్జాంపుల్లో మై సిస్టర్స్ అంటే ఫ్లూరల్ కాబట్టి ఆల్తాస్ రాసాం. థర్డ్ ఎగ్జాంపుల్లో మై బ్రదర్ అన్నాం కాబట్టి ఆల్తో రాసాం. ఫోర్త్ ఎగ్జాంపుల్లో మై బ్రదర్స్ అన్నాం, అందుకే ఆల్తోస్. అలా మనం కంపారిజన్ చేసే దాన్ని బట్టి ఫ్లూరల్ ఫామ్ రాయాల్సి వస్తుంది. ఫెమినిన్ అయితే ఫెమినిన్ లెక్ చేంజ్ చేయాల్సి వస్తుంది అడ్జెక్టివ్. అర్థమైందా? సో ఇవి ఎక్సర్సైజ్ ఎన్నో పేజీ, 73 పేజీ. సో ఇవి టుమారో ప్రాక్టీస్ అవ్వండి. నేను మండే క్లాస్లో అడుగుతాను, ఏం రాశారని అడుగుతా. దీంట్లో ఈక్వల్ ఉన్నాయి, ఇన్ఈక్వల్ ఉన్నాయి. ఇవి రాశారు అంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని నాకు అర్థమవుతుంది. దీని తర్వాత సూపర్లేటివ్స్ ఉన్నాయి. సూపర్లేటివ్ అంటే మోర్ దాన్ 2 మెంబర్స్ కన్నా కంపారిజన్ చేసినప్పుడు ఇది ఇంకా చాలు, ఇంతకు మించి ఏం లేదంటాం కదా, అలా. ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళాను, ఒక డ్రెస్ బాగా నచ్చింది, బాగుంది అంటే గుడ్. నాకు ఇంకా నచ్చలేదు, మళ్ళీ వేరే చూస్తా, ఇంకోటి బాగా నచ్చింది, బాగా అంటే బెటర్ అని చెప్తాం, దానికన్నా ఇది బెటర్ అని. ఒక 5-6 డ్రెస్సులు చూశాను, 5-6 డ్రెస్సులు చూసిన తర్వాత ఇంకోటి చాలా బాగా నచ్చింది. ఈ 5 డ్రెస్సెస్లో నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది అని అర్థం. అలా రెండు దాన్ని కంపారిజన్ చేసినప్పుడు బెటర్ అంటాం. మోర్ దాన్ రెండు దానిల కన్నా, మోర్ దాన్ 2 థింగ్స్ కన్నా కంపారిజన్ చేసినప్పుడు, మోర్ దాన్ 2 థింగ్స్ని కంపారిజన్ చేసినప్పుడు సూపర్లేటివ్ వస్తుంది. అలా సూపర్లేటివ్ ఎలా గుర్తుపట్టాలి అంటే, మనకు అడ్జెక్టివ్స్ వచ్చింటాయి కదా, ఆ అడ్జెక్టివ్స్కి ఈఎస్టీ యాడ్ చేస్తే అది సూపర్లేటివ్ అవుతుంది. అన్ని అడ్జెక్టివ్స్కి కాదు, కొన్ని అడ్జెక్టివ్స్కి మాత్రమే. కొన్ని వాటికి మనం ఈఎస్టీ యాడ్ చేయలేము, మోస్ట్ వాడి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ఉంది, టాలర్, టాలెస్ట్. బ్యూటిఫుల్ ఉంది, మోర్ బ్యూటిఫుల్ అంటాం కంపారిటివ్లో. సూపర్లేటివ్ వచ్చేదానికి మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. సో ఇక్కడ ఏం వాడాం, కంపారిటివ్లో మోర్ వాడాం, సూపర్లేటివ్లో మోస్ట్ వాడతాం. కొన్ని అడ్జెక్టివ్స్కి మాత్రమే ఈఎస్టీ యాడ్ చేస్తాం, కొన్ని అడ్జెక్టివ్స్కి ఇలా మోస్ట్ వాడతాం అడ్జెక్టివ్ ముందర, అది సూపర్లేటివ్ అవుతుంది. సో స్ట్రక్చర్ ఏమే అంటే, మనకి అడ్జెక్టివ్స్ తెలుసు కదా, ఆ అడ్జెక్టివ్స్ ముందర ఆ అడ్జెక్టివ్ మస్కులిన్ అయితే ఎల్ వాడాలి, ఫెమినిన్ అయితే లా వాడాలి, మస్కులిన్ ప్లూరల్ అయితే లోస్ వాడాలి, ఫెమినిన్ ప్లూరల్ అయితే లాస్ వాడాలి. తర్వాత మాస్ వాడి, అడ్జెక్టివ్ వాడి, దే వాడాలి. ఇది సూపర్లేటివ్ యొక్క స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టాల్. టాల్ అంటే ఆల్తో, నేను అమ్మాయిని కాబట్టి యో సోయ్ ఆల్తా అంట. ఇది నార్మల్ సెంటెన్స్. ఐ యామ్ టాలర్ దాన్ శ్రావణి. శ్రావణితో నేను కంపారిజన్ చేసుకుంటున్నా, శ్రావణి కన్నా నేనే పొడుగుగా ఉంటా. ఐ యామ్ టాలర్ దాన్ శ్రావణి. యో సోయ్ మాస్ ఆల్తా కే శ్రావణి. ఐ యామ్ ద టాలెస్ట్ ఇన్ ద క్లాస్. అలా చెప్పినప్పుడు ఐ యామ్ అంటే నేను అమ్మాయిని కదా, అప్పుడు లా వాడాలి. లా, మాస్, ఆల్తా, దే, అండ్ లా క్లాస్, అలా చెప్పాలి. టాల్ అంటే నేను అమ్మాయిని కన్సిడర్ చేసుకొని లా అని ఆర్టికల్ వాడి, తర్వాత మాస్ వాడి, అడ్జెక్టివ్ కూడా ఫెమినిన్ వాడి, తర్వాత దే రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లక్ష్మి ఈజ్ ద ప్రిటియెస్ట్ ఆఫ్ ది పార్టీ. పార్టీలో ఉన్న పర్సన్స్లో లక్ష్మి చాలా ప్రిట్టీగా ఉంది అందరితో పోలిస్తే అని చెప్పడం. లక్ష్మి ఈజ్ అంటే లక్ష్మి ఏస్. ద ప్రిటియెస్ట్ అంటే లా, మాస్, బొనితా, దే. ద పార్టీ అంటే లా పిఎస్తా. అట్లా లక్ష్మి అమ్మాయి కాబట్టి లా అని ఆర్టికల్ వాడడం, ఖచ్చితంగా మాస్ రాయాలి. ప్రెట్టి అంటే బొనీతా కదా, ఇంగ్లీష్లో ఏమో ప్రెట్టియెస్ట్ అని వస్తుంది, అది సూపర్లేటివ్ కదా. సూపర్లేటివ్కి స్ట్రక్చర్ ఎల్లు, లా, లోస్, లాస్ ఆర్టికల్ వాడి, తర్వాత మాస్, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత దే వాడితే అది సూపర్లేటివ్ అవుతుంది. బాలు ఈజ్ ద స్మార్టెస్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. క్లాస్ రూమ్లో అందరితో ఎక్కువ కంపారిజన్ చేశాం కాబట్టి సూపర్లేటివ్. బాలు ఈజ్ అంటే బాలు ఏస్. ద స్మార్టెస్ట్ అంటే
ద స్మార్టెస్ట్ బాయ్. బాయ్ అనేది ఫస్ట్ రాశాడు ఎల్ చీకో అని. తర్వాత మాస్ ఇంటెలిజెంటే దే. ఇన్ అవర్ క్లాస్ అంటే నుయెస్త్రా క్లాసే. లావణ్య ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద గ్రూప్. లావణ్య ఈజ్ లా మాస్ రెస్పాన్సిబుల్ అంటే రీసోన్బ్లే. ఆఫ్ ది గ్రూప్ అంటే డెల్ గ్రూపో. అలా. సో మోస్ట్ అని వాడాం. కొన్నిటి వాటికి అడ్జెక్టివ్స్కి ఈఎస్టీ యాడ్ చేయలేము, అలాంటి వాటికి మోస్ట్ అని రాసి చెప్తాం. కంపారిటివ్ సెంటెన్సెస్ ఆర్ ద ఈజియెస్ట్ టు లర్న్. లోస్ ఓరాసియోనెస్ కోంపార్టిబాస్. కంపారిటివ్ సెంటెన్సెస్. ఆర్ అంటే సోన్. ద ఈజియెస్ట్ అంటే సెంటెన్సెస్ అనేది ఫ్లూరల్ కదా, అందుకే లాస్ రాసాం. తర్వాత మాస్ రాయాలి. తర్వాత ఈజీ అంటే ఫాసిల్, కానీ సెంటెన్సెస్ అనేది ఫ్లూరల్ కదా, అడ్జెక్టివ్ కూడా ఫ్లూరల్ లెక్ చేంజ్ చేయాలి. అప్పుడు ఫాసిల్ ఉంది కదా, ఫాసిల్ ఫ్లూరల్ ఫాసిలేస్. తర్వాత దే రాయాలి. టు లర్న్ అంటే అప్రెందెర్. ఫస్ట్ నౌన్ని చూసుకోవాలి. నౌన్ సింగులర్ అయితే అడ్జెక్టివ్ కూడా సింగులర్. నౌన్ ఫెమినిన్ అయితే అడ్జెక్టివ్ కూడా ఫెమినిన్. నౌన్ ఫ్లూరల్ అయితే అడ్జెక్టివ్ కూడా ఫ్లూరల్. అలా చూసుకొని జాగ్రత్తగా సూపర్లేటివ్స్ చేయాలి. అర్థమైనా సూపర్లేటివ్స్?